అర్జున్ బాబంటే. అటు భార్యని బాధ పెట్టకుండా ఇటు అమ్మని కష్టపెట్టకుండా భలే మేనేజ్ చేశాడు. రండి రండి, అందరం కలిసి భోంచేద్దాం. అర్జున్ డౌన్ డౌన్, యమజకు న్యాయం జరగాలి, యమజకు న్యాయం జరగాలి. అర్జున్ డౌన్ డౌన్, 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 అర్జున్ డౌన్ డౌన్, అర్జున్ డౌన్ డౌన్, యమజకు న్యాయం జరగాలి. అర్జున్ డౌన్ డౌన్, యమజకు న్యాయం జరగాలి. అర్జున్ డౌన్ డౌన్, యమజకు న్యాయం జరగాలి. అర్జున్ డౌన్ డౌన్. యమజ ప్రెగ్నెన్సీ కారణం మీరేనా? అర్జున్ డౌన్ డౌన్, అర్జున్ డౌన్ డౌన్, యమజకు న్యాయం జరగాలి. చెప్పండి సార్. ఆగండి ఆగండి. అర్జున్ డౌన్ డౌన్, యమజకు న్యాయం జరగాలి. ఏంటమ్మా ఇది? మా ఇంటి ముందుకొచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు? గొడవ చేస్తున్నామా? నేనెవరో నీకు గుర్తు రాలేదా? ఈ అమ్మాయికి సపోర్ట్ గా మేమంతా ఉన్నాం. స్టేషన్ మీదనే రుబాబుతో కాకుండా మహిళలతో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. చాలా థ్యాంక్స్ అక్క. ఒకానొక టైంలో ఈ అర్జున్ నీ జీవితంతో ఆడుకోవాలని చూస్తే నేనే అడ్డుగా నిలబడ్డాను. అప్పుడే మర్చిపోయావా? గుర్తుంది, కానీ ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకా? అదే సినిమా మీ ఆయన సెకండ్ రిలీజ్ చేశాడు కాబట్టి. అవును కావేరి, ఇప్పుడు నీ భర్త మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఇది క్షమించరాని నేరం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇంకొకళ్ళ జీవితం నాశనం చేయడం ఏంటి? నాకెలాంటి సంబంధం లేదు. ఏ అలా, ఇదంతా నీ డైరెక్షనేనా? మీరు చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి ఇలా మా జీవితాలతో ఆడుకుంటారా? నిన్ను ఆగో. సాటి ఆడదానిగా సపోర్ట్ చేయాల్సింది పోయి అతనికి వత్తాసు పలుకుతున్నారా? పైగా యమజ తల్లిని కూడా బెదిరిస్తున్నావు. వాళ్లతో పాటు నిన్ను కూడా బుక్ చేస్తాను. వినపడిందిగా? మా యమజకు న్యాయం జరగకపోతే మీలో ఎవ్వరిని వదిలిపెట్టను. ఏంటి బెదిరిస్తున్నారా? చెయ్యి తప్పుకి ఇలా ఇంటి ముందుకొచ్చి గొడవ చేస్తే నేనే మీ మీద కేసులు పెడతాను. కేసులు పెడతావా? అంటే నువ్వే తప్పు చేయలేదా? అవును, చేయలేదు. చూడండి, మీరు ప్రూఫ్స్ లేకుండా ఇక్కడికి వచ్చి గొడవ చేయడం తప్పు. ఆ యమజ కావాలని ఇలా డ్రామాలన్నీ ఆడుతుంది. అంటే ఏంటండి? ఆ యమజ కావాలనే మీ అబ్బాయి మీద నింద వేస్తుందంటారా? అవును, ఇంతకు ముందు ఇలాంటి డ్రామాలు చాలా చేసింది. తను నా మేనకోడలే. పాపమని చేరదీస్తే మా ఆస్తి కాజేయాలని చూసింది. అది కుదరకపోయేసరికి తనే మెళ్ళో తాళి వేసుకుని ఈ ఇంటి కోడలనని చెప్పుకు తిరుగుతుంది. ఇప్పుడు కొత్తగా కడుపు కాకరకాయ అని రోడ్డు మీద పడింది. సరే, యమజే డ్రామాలు ఆడుతుందని ప్రూవ్ అయితే మేం మీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాం. ఒకవేళ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే తండ్రివని తెలిస్తే ఏం చేస్తావు? తప్పొప్పుకొని అమ్మాయి మెడలో తాళి కడతావా? అర్జున్ గారు, మహిళా మండలి వాళ్ళు చెప్తుంది నిజమేనా? పెళ్ళయి ఉండి మరో అమ్మాయి జీవితంతో మీరెలా ఆడుకున్నారు? సమాజంలో ఒక స్టేటస్ లో ఉన్న మీరు ఒక అమ్మాయి జీవితాన్ని నిజంగానే నాశనం చేశారా? చెప్పండి చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి ఏం సార్. మాట్లాడరండి? చెప్పండి.
హలో శివ, అర్జున్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందిరా, చూసావా? ఒకసారి నీ ఫోన్లో చూసుకో. ఓకేరా. యమజకు న్యాయం జరగాలి. అర్జున్ డౌన్ డౌన్. యమజ ప్రెగ్నెన్సీకి కారణం మీరేనా? మా యమజకు న్యాయం జరగకపోతే మీలో ఎవ్వరిని వదిలిపెట్టదు. ఆ యమజ కావాలని ఇలా డ్రామాలన్నీ ఆడుతుంది. ఏమైంది శివ? చూడండి అత్తయ్య. సరే, యమజే డ్రామాలు ఆడుతుందని ప్రూవ్ అయితే మేం మీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాం. ఒకవేళ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే తండ్రివని తెలిస్తే ఏం చేస్తావు? చూసావా అత్తయ్య, యమజ నా పెద్ద కూతురు అన్నావు కదా, నిజంగా తన్ని పెద్ద కూతురు అయితే ఇలా చేస్తుందా? నేను నీకు మొదటి నుంచి చెప్తున్నాను కదమ్మా, ఆ యమజ దుర్మార్గురాలని.